హాయ్! ఎలా ఉన్నారు? మంచి నీతిని మీకు తెలిపే ఎన్నో కథలు ఉన్న అమ్మ కథ చెప్పు ఛానల్‌కి తిరిగి స్వాగతం. ఈరోజు ధైర్యం మరియు పట్టుదలను గురించి తెలిపే ఒక కొత్త కథను మీకు చెప్పబోతున్నాను. కథను ప్రారంభించే ముందు మీరందరూ అమ్మ కథ చెప్పు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్లో అప్లోడ్ చేసిన మునుపటి కథలన్నీ చూసి ఆనందించాలని ఆశిస్తున్నాను. ఒకవేళ ఇప్పటి వరకు మీరు అమ్మ కథ చెప్పు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఇక కథ ప్రారంభిద్దాం. అనగనగా రామాపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామానికి పక్కనే సీతాపురం అనే ఇంకో గ్రామం కూడా ఉండేది. ఈ రెండు గ్రామాలకి మధ్య ఒక పురాతనమైన ఆలయం ఉండేది. ఆ ఆలయం గొప్ప చరిత్ర కలిగి చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో ప్రసిద్ధి చెందింది. ఆ ఆలయ ధర్మకర్తలుగా రామాపురం మరియు సీతాపురానికి చెందిన గ్రామ పెద్దలు ఉండేవారు. రామాపురంలో రంగా అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు కొంచెం అమాయకుడు. ఎటువంటి పని చేయకుండా ఖాళీగా సమయాన్ని గడుపుతూ ఉండేవాడు. రంగా చిన్నతనంలోనే తన తండ్రి చనిపోయాడు. రంగా వాళ్ళ అమ్మ కష్టపడి రంగాని చిన్నప్పటి నుండి పోషిస్తూ వస్తుంది. రంగాకి తన తండ్రి సంపాదించిన చిన్న పొలం ఉంది. కానీ రంగాకి పొలం పని చేయడం కూడా రాదు. అందువల్ల ఆ పొలాన్ని వేరొక మనిషికి కౌలుకు ఇచ్చి వచ్చిన కొద్ది డబ్బుతోనే వాళ్ళు జీవిస్తున్నారు. రంగాకి చిన్నప్పటి నుండి సోము అనే ఒక స్నేహితుడు ఉండేవాడు. అతడు సీతాపురంలోని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ గ్రామంలోనే ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టి సీతాపురానికి వెళ్ళిపోతాడు. సీతాపురానికి వెళ్లే ముందు తన చిన్నప్పటి స్నేహితుడైన రంగాను కలవడానికి వస్తాడు. భవిష్యత్తులో రంగాకి ఎటువంటి అవసరం వచ్చినా తన దగ్గరికి రావాల్సిందిగా సోము రంగాకి చెప్పి సీతాపురానికి బయలుదేరతాడు. రంగా స్నేహితుడైన సోముకి కూడా పెళ్లి అవ్వడంతో రంగా వాళ్ళ అమ్మ రంగాని కూడా ఏదో ఒక ఉద్యోగం చూసుకోమని, అప్పుడు రంగాకి కూడా పెళ్లి చేయవచ్చు అని చెబుతుంది. కానీ రంగాకి ఎటువంటి పని చేయడం ఇష్టం ఉండదు. ఒకరోజు రంగా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ గ్రామ పెద్ద యొక్క కూతుర్ని చూస్తాడు. ఆమె చాలా అందంగా ఉంటుంది. ఆమెను చూసినప్పటి నుండి రంగా పెళ్లి చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలి అనుకుంటాడు. అలా అనుకుని ఈ విషయాన్ని వాళ్ళ అమ్మకు చెబుతాడు. అప్పుడు రంగా వాళ్ళ అమ్మ ఆ గ్రామ పెద్ద తమకు తెలిసిన వాడే అని, రంగా ముందు ఉద్యోగం చూసుకుంటే ఆ అమ్మాయిని రంగాకి ఇచ్చి పెళ్లి చేయడానికి వాళ్ళ తండ్రి దగ్గరకు వెళ్ళి అడగవచ్చు అని చెప్తుంది. అప్పుడు రంగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే తాను ఉద్యోగం చేయాలి అనుకుని ఉద్యోగాన్ని వెతుక్కోవడానికి గ్రామంలో తిరుగుతాడు. అప్పుడు రంగాకి ఒక కోళ్ల వ్యాపారి కనపడతాడు. ఆ కోళ్ల వ్యాపారిని చూసి రంగా అతని దగ్గరకు వెళ్తాడు. వెళ్ళి ఏమైనా ఉద్యోగం ఉందా అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యాపారి ఉంది అని చెప్పి తన కోళ్ల ఫారంలో రోజు గుడ్లను తీసి లెక్క పెట్టాలి. అలా లెక్క పెట్టి తన ఇంటి పక్కన ఉన్న గదిలో ఉంచాలి. మరియు రాత్రి అంతా కోళ్ల ఫారానికి కాపలాగా ఉండాలి అని చెబుతాడు. ఏదో ఒక ఉద్యోగం దొరికిందే చాలు అనుకుని రంగా ఆ ఉద్యోగంలో చేరతాడు. ఉద్యోగంలో చేరిన 4 రోజుల తర్వాత ఒకరోజు రాత్రి గుడ్లను గదిలో అమర్చి గదిలోనే కొంచెం సేపు విశ్రాంతి తీసుకుందామని రంగా ఆ గదిలోనే పడుకుంటాడు. అప్పుడు బయట ఏదో శబ్దం వినపడుతుంది. ఏంటి శబ్దం చూడ్డానికి రంగా గదిలో నుండి బయటికి వస్తాడు. అప్పుడు రంగా 2 దొంగలు ఆ కోళ్ల వ్యాపారి ఇంటిలోనికి వెళ్లడం గమనిస్తాడు. వాళ్ళని ఎలా ఆపాలో రంగాకి అర్థం కాదు. ఇంతలో ఆ కోళ్ల వ్యాపారి ఇంటిలో నుంచి ఇంకో 2 దొంగలు బయటికి నగల సంచితో వస్తారు. ఆ 4 దొంగలను చూసి రంగా వాళ్ళని ఎలా ఆపాలో తెలియక తన గదిలో ఉన్న గుడ్లను వాళ్ల మీదకి విసరడం మొదలు పెడతాడు.
ఆ దొంగలకి గుడ్లు ఎక్కడి నుండి వచ్చి పడుతున్నాయో అర్థమయ్యే లోపు వారు కంగారుగా పరిగెత్తడానికి ప్రయత్నించి పగిలిన ఆ గుడ్లపై కాలు వేసి జారి కింద పడతారు. అలా ఆ నలుగురు దొంగలు కింద పడి దెబ్బలు తగలడంతో గట్టిగా అరుస్తారు. అప్పుడు రంగా కూడా గట్టిగా దొంగ దొంగ అని అరుస్తాడు. అరుపులు విన్న కోళ్ల ఫారం యొక్క యజమాని మరియు చుట్టుపక్కల ప్రజలు అక్కడికి వస్తారు. ఆ దొంగలని చూసి వాళ్ళని పట్టుకుంటారు. వెంటనే ఆ దొంగలను ఆ గ్రామ పెద్ద దగ్గరికి తీసుకుని వెళ్తారు. అప్పుడు గ్రామం పెద్ద వాళ్లను చూసి ఆ దొంగలు గజ దొంగ అయిన మల్లన్న యొక్క అనుచరులు అని గుర్తిస్తాడు. వాళ్ళని ఎప్పటి నుండో పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారని చెబుతాడు. వాళ్ళని పట్టించిన రంగాను అభినందిస్తాడు. దొంగల బారి నుండి నగలను కాపాడినప్పటికీ కోళ్ల వ్యాపారి తన గుడ్లన్నీ పగిలిపోయాయి మరియు ఎప్పుడూ లేని విధంగా తన ఇంట్లో దొంగలు పడ్డారు అని, ఇవన్నీ చెడు సంకేతాలుగా అనుకుని, ఇవన్నీ రంగా ఉద్యోగంలో చేరడం కారణంగానే జరిగాయి అనుకుని రంగాని ఉద్యోగంలో నుండి తీసేస్తాడు. రంగా తాను చేయని తప్పుకి శిక్షించబడినట్టుగా భావించి వేరొక ఉద్యోగం వెతుక్కుందామనుకుని ఉద్యోగం కోసం గ్రామంలో తిరుగుతూ ఉంటాడు. అప్పుడు రంగాకి ఒక కుమ్మరి కనపడతాడు. అతడు మట్టితో కుండలను తయారు చేస్తూ ఉంటాడు. రంగా ఆ కుమ్మరిని ఆసక్తిగా చూస్తాడు. అది గమనించిన కుమ్మరి, ఏమిటి ఇలా వచ్చావు అని అడుగుతాడు. అప్పుడు రంగా, నాకు ఉద్యోగం కావాలి, నాకు ఈ పని నేర్పిస్తారా అని అడుగుతాడు. అప్పుడు కుమ్మరి తనకి కూడా మనిషి అవసరం ఉండడంతో రంగాని ఉద్యోగంలో చేర్చుకుని అతనికి మట్టితో కుండలను తయారు చేయడం నేర్పిస్తాడు. 2 రోజుల తర్వాత ఆ కుండలను సంతకు తీసుకుని వెళ్ళి అమ్మవలసిందిగా కుమ్మరి రంగాకు చెప్పి, సంతకు వెళ్ళడానికి అడ్డదారిలో వెళ్ళొద్దు అని, విశాలంగా గుంతలు లేని మార్గంలో వెళ్ళాలి అని చెప్తాడు. అలా చెప్పి తాను తయారు చేసిన కుండలను ఎద్దుల బండిలో ఉంచి రంగాను ఎద్దుల బండి తీసుకుని సంతకి వెళ్ళమని చెబుతాడు. రంగా సంతకు వెళ్ళి తాను చేసిన కుండలను అమ్మితే తనకు చాలా డబ్బు వస్తుంది అని ఊహించుకుంటూ చూసుకోకుండా అడ్డదారిలో వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ దారిలో గుంతలు ఎక్కువగా ఉండడం కారణంగా ఎద్దుల బండి యొక్క చక్రం గుంతలో పడి బండి ఒకవైపుకి పడిపోతుంది. దాంతో ఆ ఎద్దుల బండిలో ఉన్న కుండలన్నీ కింద పడి పగిలిపోతాయి. ఈ విషయం తెలిసిన యజమాని పరుగున ఆ ప్రదేశానికి వస్తాడు. అక్కడ విరిగిపోయిన కుండలను చూసి చాలా బాధపడతాడు. అడ్డదారిలో వెళ్ళకూడదు అని చెప్పినా తన మాట వినకుండా వెళ్ళినందుకు రంగాని ఉద్యోగంలో నుండి తీసేస్తాడు. అప్పుడు రంగా నిరాశగా ఇంటికి వెళ్తాడు. రంగా వాళ్ళ అమ్మకు జరిగిందంతా చెబుతాడు. అప్పుడు వాళ్ళ అమ్మ, నువ్వు నిరాశ చెందకు, మనం ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ఎన్నో అడ్డంకులు ఎదురొస్తాయి. అయినప్పటికీ మనం వాటిని అధిగమించి గొప్ప ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే లక్ష్యాన్ని సాధించగలం అని చెబుతుంది. వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు విన్న రంగా తన చిన్నప్పటి స్నేహితుడైన సోము దగ్గరకు వెళ్తే ఏదైనా ఉద్యోగం దొరకవచ్చు అని సోము ఉన్న సీతాపురానికి బయలుదేరతాడు. రంగా తన ఇంటి నుండి బయలుదేరేటప్పటికి ఆలస్యం కావడంతో సీతాపురానికి చేరుకునేటప్పటికి చీకటి అయిపోతుంది. రామాపురం మరియు సీతాపురం చిన్న గ్రామాలు కావడంతో చీకటి పడేటప్పటికి గ్రామంలోని ప్రజలందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోతారు. గ్రామంలో బయట ఎవరూ కనపడరు. అలా స్నేహితుడి ఇంటికి వెళ్తున్న రంగాకి గుడి తలుపులు తెరిచి ఉండడం కనపడుతుంది. అది చూసిన రంగా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే తను చిన్నప్పటి నుండి ప్రతిరోజు చీకటి పడకముందే గుడిని మూసేస్తారు. అలాంటిది ఆ రోజు గుడి తలుపులు తెరిచి ఉండడంతో ఆశ్చర్యంగా రంగా లోపలికి వెళ్తాడు. అక్కడ
తనకి గుడిలో నుంచి ఏవో శబ్దాలు వినపడుతుంటాయి. అవి ఏంటో చూద్దామని నెమ్మదిగా లోపలికి వెళ్తాడు. గుడి లోపల విగ్రహం వెనకాల గజదొంగ అయిన మల్లన్న మరియు అతని అనుచరులు తవ్వుతూ ఉండడం కనపడుతుంది. వాళ్ళని చూసిన రంగాకి కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే ఆ గజదొంగ అయిన మల్లన్న ఎంతో మందిని చంపేశాడు. కానీ రంగా ధైర్యం తెచ్చుకుని ఆ గజదొంగ మరియు వాళ్ళ మనుషులు ఉన్న గది దగ్గరకు నెమ్మదిగా వెళ్ళి ఆ తలుపుల్ని బయట నుండి మూసేస్తాడు. ఎంతో గొప్ప చరిత్ర కలిగిన ఆ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ఆలయానికి ఒక ప్రక్క ఒక పెద్ద గంట ఉంటుంది. ఆ గంటను మోగిస్తే ఆ 2 గ్రామాలు అయిన రామాపురం మరియు సీతాపురం చివరి వరకు ఆ గంట యొక్క శబ్దం వినపడుతుంది. ఆ ఆలయంలో జరిగే ప్రత్యేక పూజల సమయంలో మాత్రమే ఆ గంటను మోగిస్తారు. ఆ సమయంలో రంగాకి ఆ విషయం గుర్తొస్తుంది. మల్లన్న మరియు అతడి అనుచరులు ఆ గది తలుపులను పగలగొట్టి బయటికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళని ఎక్కువసేపు ఆ గదిలో బంధించి ఉంచలేము అని తెలిసిన రంగా గ్రామ ప్రజలకు త్వరగా విషయాన్ని తెలియజేయడానికి గల ఒకే ఒక మార్గం ఆ గంటను మోగించడం అని వెంటనే ఆ గంట దగ్గరకు వెళ్ళి ఆ గంటను ఆపకుండా మోగిస్తూ ఉంటాడు. ఆ శబ్దానికి మేలుకొన్న 2 గ్రామాల ప్రజలు గుడిలో ఈ సమయంలో గంట మోగించడం ఏమిటి అని ఆశ్చర్యంగా పరిగెడుతూ గుడి దగ్గరకు వచ్చేస్తారు. అప్పటికే గుడి బయట నిలబడి ఉన్న రంగా గ్రామ ప్రజలకు జరిగిన విషయాన్ని అంతా చెప్పి మల్లన్నను బంధించి ఉంచిన గది దగ్గరకు తీసుకుని వెళ్తాడు. అప్పటికే అక్కడికి వచ్చి ఉన్న 2 గ్రామాల పెద్దలు మల్లన్న మరియు అతని అనుచరులను బంధిస్తారు. అప్పుడు ఆ గ్రామ పెద్ద రంగా యొక్క ధైర్య సాహసాలను ప్రశంసిస్తూ రంగా మల్లన్నను పట్టించడమే కాదు, ఎంతో గొప్ప చరిత్ర పొందిన మన ఆలయంలో దొంగతనం జరిగి మన గ్రామాల ప్రతిష్టకు భంగం కలగకుండా కాపాడాడు. మల్లన్న లాంటి దొంగలు భవిష్యత్తులో ఎప్పుడైనా ఇలా ఆలయంలో దొంగతనం చేయడానికి రావచ్చు. కాబట్టి మన ఆలయాన్ని కాపాడడానికి మరియు ఆలయాన్ని జాగ్రత్తగా చూసుకునే ధర్మకర్త యొక్క ఉద్యోగానికి రంగా ఒక్కడే అర్హుడు అని నిశ్చయించి రంగాని ఆలయానికి ధర్మకర్తగా నియమిస్తారు. దాంతో రంగా మరియు వాళ్ళ అమ్మ రంగాకు ఎంతో గౌరవం కలిగిన మంచి ఉద్యోగం లభించింది అని చాలా సంతోషిస్తారు. ఇంతలో ఒకరోజు ఆ గ్రామ పెద్ద రంగా వాళ్ళ ఇంటికి వచ్చి రంగా వాళ్ళ అమ్మతో రంగాని తన కూతురికిచ్చి పెళ్లి చేయవలసిందిగా కోరతాడు. రంగా వాళ్ళ అమ్మ రంగా కోరుకున్నది జరుగుతుంది అని ఎంతో సంతోషంగా తన అంగీకారాన్ని తెలుపుతుంది. అప్పుడు అదే ఆలయంలో రంగా యొక్క వివాహం ఎంతో గొప్పగా జరుగుతుంది. దాంతో రంగా వాళ్ళ అమ్మ మరియు తన భార్యతో ఎంతో ఆనందంగా జీవిస్తాడు. ఇది ఈ రంగా యొక్క కథ. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, మనం ఏదైనా పని చేయడానికి దృఢంగా సంకల్పించినప్పుడు ఎటువంటి సమస్యలు మరియు అపజయాలు ఎదురైనప్పటికీ మన సంకల్పాన్ని విడకుండా ధైర్యంతో కృషి చేస్తున్నప్పుడు మనకి తప్పక విజయం మరియు గుర్తింపు లభిస్తుంది. ఈ కథలో రంగా కూడా తన ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు మరియు అపజయాలను చూస్తాడు. ఉద్యోగాలు పోయి గొప్ప నిరాశకు గురి అవుతాడు. అయినప్పటికీ భవిష్యత్తు కోసం పోరాడటం మాత్రం మానడు. తన తల్లి యొక్క ప్రోత్సాహంతో తిరిగి ప్రయత్నాన్ని మొదలు పెడతాడు. ఎంతో ప్రమాదకరమైన మల్లన్న అనే గజదొంగను ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ రంగా ధైర్యాన్ని వీడకుండా సమయస్ఫూర్తితో ఆలయ గౌరవాన్ని కాపాడడమే కాకుండా ప్రజలందరి ప్రశంసలు పొందుతాడు. కాబట్టి మనం కూడా ఈ కథలో రంగాలాగా గొప్ప పట్టుదల మరియు ధైర్యంతో శ్రమిస్తే జీవితంలో ఎదురయ్యే ఎటువంటి కష్టాన్నైనా అధిగమించి విజయాన్ని సాధించొచ్చు. ఈ కథ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను.
ఈ కథ మీ అందరికీ నచ్చినట్లయితే కథను లైక్ చేయండి మరియు అమ్మా కథ చెప్పు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మునుపటి కథలన్నీ చూసి ఆనందించండి. ఈ కథను మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మరొక వీడియోలో ఇంకో మంచి కథతో మళ్ళీ వస్తా. అప్పటి వరకు ఎటువంటి ఆటంకాలు ఎదురైనప్పటికీ మీ ఆశయాలను పూర్తి చేయడానికి పట్టుదలతో కృషి చేస్తూ ధైర్యంగా ఉండి విజయాన్ని సాధించాలని ఆశిస్తున్నాను. ఉంటా మరి.